with pride. T-Fiber is taken as an example by the central government. T-Fiber implementation here in the state of Telangana is taken as an example by the central government, Adhyaksha. Sindhya garu, nenu aa meeting attend ayyanu. Sindhya garu chepparu, Telanganalo ఏ విధంగానైతే T-Fiber ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్ కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చెప్తాను అధ్యక్ష, మీరు ఆంధ్రప్రదేశ్ అన్నారు కనుక ఒక నిమిషం చెప్తాను, మళ్ళీ ఆయన ఓ గంట మాట్లాడుతున్నారు అంటారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వారు కమర్షియలైజ్ చేస్తూ ఉన్న తరుణంలో సార్ 40% కూడా సక్సెస్ రేట్ లేదు అధ్యక్ష. ఆనాడు ఒక ప్రయత్నం చేసిండ్రు కావచ్చు గత ప్రభుత్వం, అండర్ గ్రౌండ్ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ చేయాలని. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? ఓవర్ గ్రౌండ్ చేశారు సార్. ఏమి నేను అనుకోదేమో అంత ప్రయత్నం చేసిండు అంటున్నాను, ఐ డిడ్ంట్ కమ్ టు ద కంక్లూజన్ సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పైన వేశారు, గ్రౌండ్ పైన వేశారు అధ్యక్ష. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ ఎదుర్కొంటా ఉన్న సందర్భాన్ని కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్, వీ స్టాండ్ ఎస్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్ ఎంటైర్ నేషన్. దిస్ వీఆర్ టేకింగ్ ఇట్ అధ్యక్ష. ఈరోజు T-Fiberకి సంబంధించి అధ్యక్ష, T-Fiberకి సంబంధించి ఈరోజు మేము కనెక్ట్ చేసి చెప్తున్నాం. ఆల్ రైతు వేదికాస్, అన్ని రైతు వేదికలకు T-Fiber ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినాం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ వ్యవస్థ ఈరోజు చెప్పి సార్ ఈరోజు క్వశ్చన్ అడగండి చెప్తా. అది కూడా ఆయన చెప్పిండు, ఆయన మిషన్ భగీరథకు సంబంధించి ఈ విషయంలో అన్ని కూడా చెప్తా సార్. ఇప్పుడు ఎందుకు సార్ పెడదాం సార్. ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఈరోజు ప్రభుత్వ సార్ ఉదాహరణ చెప్తున్నా, నేనేమో అన్నానే సార్, చేసిండ్రో చేయలేదు అని అన్ననా? అనవసరంగా హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు సార్. నేను అనలే కదా ఇది వీళ్ళు చేసిండ్రు వాళ్ళు చేసిండ్రని. మేము చేసిన ఘనత మేము చెప్తా ఉన్నాము సార్. ప్రభుత్వ ఆఫీసులు సార్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీ మొన్నటి వరకు కూడా వేరే ప్రైవేటు రంగ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతా ఉన్నాం సార్. 4000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా T-Fiber లేపిండి సార్. ఆయన T-Fiberకు సంబంధించిన ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇస్తున్నాం. అదేవిధంగా సెక్రటరియట్కి సంబంధించిన ఇంటర్నెట్ వ్యవస్థ వేరే వారికి ఇచ్చేవారు ఫెసిలిటీ. ఈరోజు T-Fiber ద్వారా ఇంటర్నెట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా T-Fiber సంబంధించి మళ్ళీ చెప్తాం, మా అధికారులు అందరూ పంపిస్తూ ఉన్నారు, నాకు కూడా ఉన్నది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు సోదరులు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, చాలామంది శాసనసభ్యులు ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో వారు ఆసక్తితో ఏదో నేర్చుకోవాలి. దావోస్ అంటే ఒక ప్రత్యేకత ఏర్పడ్డది, నేర్చుకోవాలని వారు వ్యక్తిగత ఖర్చులతోని వారు రావడం జరిగింది అధ్యక్ష. నథింగ్, వి స్టాండ్ హియర్. వ్యక్తిగత ఖర్చులతోని శాసనసభ్యులు వచ్చిండొచ్చు, పార్లమెంట్ సభ్యులు వచ్చిండొచ్చు. ఎందుకు వచ్చినావు అని అడుగుతారా? మీరు వస్తే మీరు కూడా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మేము అక్కడ మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నా మర్యాదగా మాట్లాడుతూ మాతో తీసుకుని వెళ్తున్నప్పుడు పక్కన ఫోటో కనబడుతుండొచ్చు. ఫోటో కనబడంగానే వారు రెడీ ఉంటారు అధ్యక్ష, ఎట్లా పోయిండో ఆ ఎమ్మెల్యే. అది కాదు, కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ద గుడ్ కల్చర్. నేను ఈరోజు కూడా చెప్తాను అధ్యక్ష, గౌరవనీయులు స్పీకర్ గారు, గౌరవనీయులు చైర్మన్ గారు, ఈరోజు సిపిఐ కాన్ఫరెన్సెస్ ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో వివిధ దేశాలకు విదేశాలకు పోతా ఉన్నప్పుడు ఎక్స్పోజర్ మన రాష్ట్రానికి సంబంధించి వారు పర్యటనలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. మనం ఏ విధంగా సభను జరుపుతా ఉన్నాం, సభా కార్యక్రమాలు ఏ విధంగా చెప్పడానికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని మా సెక్రటరీ ఎట్లా పోయిండు, మా అసెంబ్లీ సెక్రటరీ ఎట్లా పోయిండు, సెక్రటరీలు పోయిండని సార్ వ్యవస్థ కూడా మీతోనే రావాల్సి ఉంటుంది. అంటే నేను సెక్రటరీ గారు పేరు తీసిన అసెంబ్లీ సెక్రటరీ అని తీసారా లేదా అధ్యక్ష? సెక్రటరీ అరే వెళ్ళిండ్రు, ఎందుకు వెళ్తారు? ఒకటేసారి కదా, వందలాది సంవత్సరాల్లో జరుగుతూ ఉన్న ఇది సాంప్రదాయాల ప్రకారం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అధ్యక్ష. ఎంతవరకు ప్రయోజనాలు పొందినాం ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి సంబంధించి వెంకటరమణారెడ్డి గారు అడిగారు, వారు ఎన్ని మార్లు వెళ్ళిండ్రు,
వాళ్ళు ఎన్ని మార్లు వెళ్ళినారు, గత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఎన్ని మార్లు వెళ్ళినారు, మేము ఎన్ని మార్లు వెళ్ళినాం, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు వారు 10 సంవత్సరాల్లో మీరు అన్నారు అడిగినరు అంటున్నా నేనేం చెప్తున్నా, వై ఆర్ యూ రియాక్టింగ్ సార్? వాళ్ళు అడిగినరు, అవి కూడా ప్రత్యేకమైన ప్రస్తావన చేయమంటే హరీష్ రావు గారు చెప్పినట్టు షార్ట్ డిస్కషన్లో స్పెసిఫిక్గా అన్నిటి విషయంలో తప్పకుండా చేస్తాం. మంచి చేసిన పనులను తప్పకుండా కితాబిస్తాం. వారు మంచి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మంచి ఆలోచనతోని పోతాం. కానీ నేను అందరికీ ప్రత్యేకంగా టీఆర్ఎస్ సోదరులకు చెప్తా ఉన్నాం అధ్యక్ష, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అవరోధాలు కలిగకుండా రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన ఈకో సిస్టమ్ని హెల్దీగా తీసుకుపోయడానికి ఈరోజు